హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. ఈరోజు మరొక సరికొత్త క్రాఫ్ట్ ఐటెంని చూపించడానికి మీ ముందుకి నేనైతే వచ్చేసానండి. మరి ఈరోజు నేను చూపిస్తున్నది ఏంటి అంటే కనుక ఒక వాల్ హ్యాంగింగ్ అనమాట. మరి కొన్నిటిని చూసినప్పుడు మనసుకైతే చాలా ఆనందాన్ని ఇస్తాయి. అలాంటి ఒక వాల్ హ్యాంగింగ్ని ఈరోజు నేనైతే చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం ఏంటంటే నేను ఫోమ్ షీట్ని తీసుకున్నాను. ఇదేంటంటే గ్లిటర్ ఫోమ్ షీట్ అండి. మనకి నార్మల్ అలాగే గ్లిటర్ రెండు రకాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో దీన్ని ఏంటంటే మనం 20 సెంటీమీటర్ల పొడవు వెడల్పుతో చేయబోతున్నాం అన్నమాట ఈ వాల్ హ్యాంగింగ్ అనేది. ఈ విధంగా మనం స్కేల్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పెన్తో కానీ పెన్సిల్తో కానీ డ్రా చేసేసుకొని అంతవరకు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం మొత్తం కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఇది చూసినట్లయితే ప్లాస్టిక్ షీట్ అనమాట. మరి ఈ షీట్ ఏంటంటే కనుక పార్కింగ్ అని చెప్పేసి నో పార్కింగ్ అని చెప్పేసి ఇలాగ బోర్డ్స్ అయితే పెడుతూ ఉంటారు కదండి. ఈ విధంగా మా ఇంటి ముందు కూడా ఇది గేట్కి పెట్టెళ్ళారనమాట. సో ఇది ఏ విధంగా రీయూజ్ అవుతుందా అని అనుకున్నప్పుడు నాకు ఈ విధంగా ఏదైతే మనం వాల్ హ్యాంగింగ్ చేస్తున్నామో దాని వెనక బేస్గా అయితే బాగుంటుందండి. ఇది చాలా గట్టిగా కూడా ఉంది, అందుకోసమే దీన్ని కట్ చేసేసి నేను ఈ విధంగా దీనికి అంటించబోతున్నాను. ఈ విధంగా మనం కావాల్సిన సైజులో ఆ బ్యాక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ షీట్ దాన్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా కూడా కట్ చేసేసుకుందామండి. అయితే ఈ షీట్ అనేది లాస్ట్లో అంటించాలి, ఇప్పుడే అంటించకూడదు. నేను మీకు మెజర్మెంట్ అది ఎలా తీసుకోవాలి అనేది అలాగే బ్యాక్ ఏమంటిస్తున్నానని చూపించాను అనమాట. ఓకే, ఈ విధంగా నేనైతే ఒక లేస్ తీసుకున్నానండి. ఈ లేస్ అయితే ఈ పర్పస్లో తీసుకుంది కాదు, యాక్చువల్గా నేను ఒక డ్రెస్కి డిజైన్ చేసుకుందామని తీసుకున్నానండి. కానీ అది దీనికైతే బాగా సెట్ అవుతుందని నాకు అనిపించింది, అందుకోసమే నేను దీనికైతే యూజ్ చేశాను అన్నమాట. ఇది కూడా నాకు చాలా తక్కువ రేటు పడిందండి కాస్ట్. మీరు ఏంటంటే ఏదైనా లేస్ తీసుకోవాలనుకున్నప్పుడు చాలా తక్కువ బడ్జెట్లో డిఫరెంట్గా కొంచెం క్వాలిటీగా ఉన్న లేసులు తీసుకోగలిగితే మనకి అవి క్రాఫ్ట్ ఐటమ్స్కి కూడా బాగా యూజ్ అవుతాయండి. అటు డ్రెస్సెస్కి శారీస్కి కాకుండా క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎల్లో రెడ్ ఈ థీమ్ అనేది చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఈరోజు నేను చేస్తున్న వాల్ హ్యాంగింగ్ దేనికి సంబంధించింది అనేది. ఒకసారి అయితే గెస్ చేయండి, లాస్ట్లో మీకే అర్థమైపోతుంది. సో ఈ విధంగా నా దగ్గర హార్ట్ షేప్ ఫోమ్ షీట్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి. మీరు చూసినట్లయితే కనుక ఈ స్టిక్కర్స్ నేను ఆల్రెడీ ఫస్ట్లోనే గ్రీటింగ్ కార్డ్ చేసినప్పుడు యూజ్ చేశాను అనమాట. మరొకసారి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 4 హార్ట్ షేప్స్ని పెట్టేసి ఒక ఫ్లవర్ లాగా రెడీ చేశాను. ఈ విధంగా మనం ఏదైతే హార్ట్ షేప్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను ఒక కార్నర్ అయితే పెట్టాను. ఇదే విధంగా మనం 4 కార్నర్స్ కూడా పెట్టుకోవాలండి. అయితే నేనేంటంటే 4 వైపులా 4 డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను అన్నమాట, ఇలాగ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో. సో ఇప్పుడు ఏంటంటే స్కేల్తో మనం ఏం చేయాలంటే మిడిల్ అండి, అంటే 2 సైడ్స్ ఇటువైపు అటువైపు మొత్తం కూడా మిడిల్కి ఒక పాయింట్ అనేది డిసైడ్ చేసుకోవాలి, మిడ్ పాయింట్. అలాగే ఇటు సైడ్ కూడా మనం మరొక మిడ్ పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే పాయింట్ చేసేసానండి. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నానో ఒకసారి మీరు చూసినట్లయితే కనుక ఈ విధంగా నా దగ్గర గోల్డ్ కలర్ ఏదైతే స్టిక్కర్స్ ఉన్నాయో ఆ లైన్ అయితే ఉందండి నా దగ్గర, స్టోన్ లైన్ అన్నమాట. సో ఈ స్టోన్ లైన్తో నేను ఒక డిజైన్ అయితే డ్రా చేయబోతున్నాను. నేను డ్రా చేస్తున్న డిజైన్ ఏంటో తెలుసా? స్వస్తిక్. డ్రా అయితే చేయట్లేదండి, ఇక్కడ నేను జస్ట్ ఏదైతే స్టోన్ లైన్ ఉందో ఆ స్టోన్ లైన్తోనే స్వస్తిక్ని డిజైన్ చేస్తున్నాను అనమాట. చూడండి మీరు ఈ విధంగా కరెక్ట్గా
ప్లస్ షేప్ అనేది ముందుగా అంటించేసాను. అయితే ఇప్పుడు మనకి హాఫ్ కావాలండి వీటిలో. ఇవి మొత్తం 10 ఉన్నాయన్నమాట స్టోన్స్. సో దీనిలో హాఫ్ కట్ చేశాను, అంటే 5. వాటిని ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాను. ఇంకా కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ అనేవి ప్రతిరోజు కూడా నేను మీకు మన ఛానల్ ద్వారా చూపిస్తున్నానండి. అది కూడా చాలా తక్కువ బడ్జెట్తో సరికొత్తగా క్రాఫ్ట్స్ చేసుకునే విధంగా మంచి మంచి ఐడియాస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేసే సబ్స్క్రైబ్ అనేది నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఇక ఒక్కొక్క స్టోన్ అనేది ఈ విధంగా నేను స్వస్తిక్ మధ్యలో అంటిస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏదైతే ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ మధ్యలో సిల్వర్ కలర్ స్టిక్కర్ అయితే అంటిస్తున్నానండి. ఈ స్టిక్కర్స్ కూడా మీకు క్రాఫ్ట్స్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ స్టిక్కర్స్ నేను గుంటూరు డీమార్ట్లో తీసుకున్నాను. మనం వీటితో చాలా రకాల క్రాఫ్ట్ ఐటమ్స్ కూడా చేయవచ్చు. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను మీకు. ఓకే, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కదండి. అయితే దీనికి హ్యాంగింగ్స్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఏదైతే బెల్ షేప్ ఉందో ఆ బెల్ షేప్ ఒక హ్యాంగింగ్ అయితే నేను తీసుకున్నానండి. దానికి పూసలు గుచ్చుతున్నాను అనమాట. కొంచెం ఆలోచిస్తే చాలండి, మనం చాలా తక్కువ బడ్జెట్తో మన ఇంటిని చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇల్లు అందంగా ఉంటేనే కదా మనకి మనసు కూడా హాయిగా అనిపిస్తుంది. అలాగే ఇంకా మంచి మంచి ఆలోచనలతో మనం మన లైఫ్లో కూడా సక్సెస్ అవ్వగలుగుతాము. సో అందుకోసమే ప్రతిరోజు కూడా చాలా తక్కువ బడ్జెట్తో అలాగే చాలా హ్యాపీనెస్ ఇచ్చే విధంగా క్రాఫ్ట్స్ని అయితే చేయబోతున్నానండి, చేస్తూ ఉన్నాను కూడా. సో ఎవరైనా క్రాఫ్ట్స్ ఇప్పటి వరకు చేయని వారు ఉన్నట్లయితే మీరు స్టార్ట్ చేయండి. మంచి మంచి ఆలోచనలు అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఈ విధంగా అయితే మనం లైన్ హ్యాంగింగ్స్ని అయితే రెడీ చేసేసుకున్నామండి. ఇదేంటంటే ఫస్ట్ ఇది 17 పూసలు ఎక్కించాను, తర్వాత ఇవి 13, తర్వాత 2 వచ్చి 10. ఈ విధంగా నేనైతే ఒక ఆర్డర్ వైజ్గా కావాలని చెప్పేసి వీటిని రెడీ చేసుకున్నాను. వీటిని ఏంటంటే మనం డబల్ టేప్ సహాయంతో అంటించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక కార్నర్కి మనం అంటిస్తున్నామండి. ఈ విధంగా హ్యాంగింగ్ పెట్టి టేప్ అనేది వేయాల్సి ఉంటుంది. చాలామందికి అనిపిస్తుంటుందండి క్రాఫ్ట్స్ చేయాలి అని, కానీ స్టార్ట్ చేస్తే చేయగలమా లేమా అని అనుకుంటూ ఉంటారు. మీరు ఒకసారి ఒక క్రాఫ్ట్ని చూసినట్లయితే దాని నుంచి మీకు చాలా రకాల ఆలోచనలు అయితే వస్తాయండి. ఇంకా దీన్ని ఏ విధంగా చేయొచ్చు, లేకపోతే బెటర్గా చేయొచ్చా, లేకపోతే కలర్ కాంబినేషన్ వేరుగా వేయొచ్చా, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తుంటాయి. దాని ద్వారా మీరే సరికొత్త క్రాఫ్ట్స్ని కూడా క్రియేట్ చేసిన వారు అవుతారు. మీకు అది మరింత ఆనందాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. ఒకసారి ఎవరైనా ట్రై చేయని వారు ఉన్నట్లయితే ట్రై చేయండి. మీకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కానీ, లేకపోతే ఏదన్నా లోన్లీనెస్ ఫీలింగ్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్రాఫ్ట్స్తో పోతాయి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే నాకున్నటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా నేను ఈ క్రాఫ్ట్స్ని చేయడం వల్లే పోయాయండి. దీనివల్ల నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది అనమాట. సో అందుకోసమే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది అనమాట వాల్ హ్యాంగింగ్. సో దీన్ని హ్యాంగ్ చేయడానికి నేను ఈ విధంగా ఊన్లు తీసుకున్నాను అనమాట. ఊల్ని ఈ విధంగా 4 లైన్లు రెడీ చేసుకోవాలండి. అంటే మనకి హ్యాంగింగ్కి ఎంతైతే సరిపోతుందో అంత తీసుకొని 4 లైన్లు పెట్టుకోవాలి. ఎందుకంటే అది కొంచెం స్టాండర్డ్గా ఉంటేనే కింద మనం ఏదైతే రెడీ చేసామో అది నిలబడుతుందండి, అందుకోసం అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మనం
పైన వైపు అంటే కింద హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, దానికి ఆపోజిట్ సైడ్ అనేది అంటించుకోవాలండి. ఇక్కడ మీరు కావాలి అంటే డబల్ టేప్‌తోనే యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక గ్లూ గన్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్‌గా ఈ వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఈ విధంగా అనమాట. మా ఇంట్లో ఒక కార్నర్ సైడ్ నేనైతే దీన్ని అరేంజ్ చేశాను అనమాట. దీనికి మరింత లుక్ రావడానికి నేను ఈ హ్యాంగింగ్స్ అయితే తీసుకొచ్చానండి. ఒక్కొక్కటి రూ. 25 పెట్టి తీసుకున్నాను. ఇంకా ఎవరైనా నా షాపింగ్ వీడియోస్ చూడని వారు ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. దానిలో చాలా రకాల క్రాఫ్ట్ ఐటమ్స్ ఒక్కొక్కటి రూ. 25కి పర్చేస్ చేసిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీకు కూడా అర్థమవుతుంది ఎంత బాగున్నాయి అనేది. ఓకే, ఇదండి ఈరోజుటి క్రాఫ్ట్. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.